అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్. ఈరోజు నవంబర్ 9, 2025. ఈరోజు నేను ముఖ్యంగా మీకు అందరికీ చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఎంతైనా సంపాదించని ఏం చేసుకున్నా మన వెంట తీసుకుపో, ఇది మనకు తెలిసిన నిజం. కానీ చాలామంది ఏం చేస్తారంటే కోట్లు కూడబెట్టి ఇచ్చేసి లైఫ్లో చాలా వరకు కూడబెడతారు. కానీ వాళ్ళు సంపాదించిన దాన్ని పూర్తిగా అనుభవించకుండా కొడుకుల కోసము, వాళ్ళ కొడుకుల కోసము, తరతరాల కోసము సంపాదించిపోతారు. మీకు చిన్న కథ ద్వారా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అసలు డబ్బు అంటే ఏంటి, హెల్త్ ఏంటి, మనకు డబ్బు ఎంత అవసరం, డబ్బు గొప్పదా, హెల్త్ గొప్పదా, ఇందులో ఏది ఇంపార్టెంట్ అని చెప్పి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఎక్కువ డబ్బులున్నా ఎక్కువ టెన్షన్లు ఉంటాయి అని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదించి కోట్లు కూడబెట్టాడు. 30 సంవత్సరాలుగా సంపాదించి కోట్లు కూడబెట్టాడు. దాదాపు 30-40 కోట్లు అనుకుందాం. తర్వాత సంపాదించిన డబ్బుని ఆ 30-40 సంవత్సరాలలో డబ్బుతో పాటు ఆయన ఏం సంపాదించాడు? టెన్షన్స్, దాంతోపాటు రోగాలు. డబ్బు సంపాదించే దానిలో ఆయన సరిగ్గా టైం టు టైం అన్నం తినలా, టైం టు టైం నిద్రపోలా, ఫ్రెండ్స్తో సరిగ్గా ఎంజాయ్ చేయట్లే, ఫ్యామిలీతో సరిగ్గా గడపట్లే. కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఇవన్నిటితో పాటు లైఫ్లో సంతోషం అనే చాప్టర్ని ఆయన ఇచ్చేసాడు. సంతోషం అనే చాప్టర్ని క్లోజ్ చేసేసారు. కాబట్టి ఆయన చేసింది ఏంటంటే, డబ్బు సంపాదించాడు, దాంతోపాటు రోగాలు సంపాదించాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత ఓకే, నేను 30 కోట్లు సంపాదించాలని టార్గెట్ని రీచ్ అయిపోయిన తర్వాత టైం టు టైం అన్నం తినలేకపోతున్నాడు. ఎందుకు తినలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? షుగర్ వ్యాధి ఉంది, తనకు నచ్చిన స్వీట్స్ సరిగ్గా తినలేడు. అంతెందుకు, రైస్, అన్నం, ఆ బిర్యానీ అనుకుంటే బిర్యానీ సరిగ్గా తినలేడు, ఏం తినలేడు. ఏవేవో పెద్దగా డైట్స్, పొద్దున ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకోవాలి, అవి ఇవి. ఆ తర్వాత చనిపోయే ముందు ఆయనకు ఒకటి అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మా తాత ఎవరు కాదు, మా తాత ఉన్నాడు ఒక ఆయన, అనంతపురం డిస్టిక్లో ఒక మంచి ఇల్లు, అప్పటికే ఒక మంచి జాబ్ సంపాదించి మంచి ఇల్లు కట్టించాడు. దగ్గర ఇప్పటికొచ్చి ఒక 15 సంవత్సరాల కిందే దాని వాల్యూ వచ్చి 2 కోట్లు 3 కోట్లు. ఇప్పటికీ దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది, కనీసం 10-15 కోట్లు. ఆయనకు షుగర్ ఉందని తెలిసింది. కాలు కరెక్ట్గా పాదం పైకి కట్ చేశారు. ఫస్ట్ సారి కట్ చేశాడు. కట్ చేసి ఆయన ఆపరేషన్ తర్వాత మేలుకొని చూశాడు, ఒక కాలు లేదని చెప్పేసి ఆయన భయానికి గురై అక్కడికక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇప్పుడేమొచ్చా, ఆయన భార్య కేవలం ఉంది, అంతే, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఆమె ఎంత సంపాదించినా ఏం లాభం, భర్త లేడు. అదే ఒక బయట నార్మల్ కూలీ, వ్యవసాయం చేసుకునే ఒక కూలీ, ఆయన డైలీ పని చేస్తాడు, రోజుకు 200-300 సంపాదిస్తాడు. ఇంటి ఖర్చులకు 150-200 పోయినా 100 మిగులుతుంది. అట్లా నెలకు 3,000, సంవత్సరానికి వచ్చి 36,000-40,000 అలా మిగులుతుంది. దాన్ని అలా సేవింగ్స్గా పెట్టుకొని కొడుకులు కూతుర్ల చదువుకి అలా పెట్టుకుంటూ హెల్తీగా ఉన్నాడు. మా తాత 45-46 సంవత్సరాల్లో చనిపోయాడు.
కోట్లు సంపాదించి తొందరగా చనిపోయాడు. కానీ ఆయన 70 ఏళ్ళ వరకు వ్యవసాయం చేస్తూ, పొలం పనులు చేస్తూ, అవి ఇవి చేస్తూ హ్యాపీగా ఒకరి కింద చేయి చాచకుండా, ఒక హాస్పిటల్కి వెళ్ళకుండా, వాడు ఎవడో కోట్లు సంపాదిస్తున్నాడనే భయం లేకుండా ప్రశాంతంగా సంపాదించి పిల్లలతో సుఖంగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు సక్సెస్ అయ్యారు? ఎక్కువ డబ్బులు సంపాదించి తక్కువ టైంలో చనిపోయినాడు సక్సెస్సా, లేదా తక్కువ సంపాదిస్తూ ఎక్కువ కాలం పిల్లలతో సుఖంగా ఉన్నామని అనుకున్నవాడు సక్సెస్సా? ఒకసారి ఆలోచించండి. నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు జీవితంలో డబ్బు 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 అని పరిగెత్తదండి. వద్దు, మీరు పరిగెత్తద్దండి. వస్తుంది, డబ్బు సంపాదించే టైం వస్తుంది, మీరు సంపాదిస్తారు. హ్యాపీగా మీకు నచ్చిన పనులు చేసుకోండి. చాలామంది డబ్బు సంపాదించే పనులు పడి వాళ్ళు చేయాలనుకునే పని, నాకు డబ్బులు లేవు అని ఆలోచించుకుంటే టైం ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటారు. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు అలా టైం వేస్ట్ చేయడం వల్ల ఏం పనికి రాదు. మీరు సరిగ్గా చేయాల్సిన పని ఏంటంటే, స్టార్ట్ చేయండి. ఏదైనా పని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఫ్యూచర్లో దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి మీరు ఒక గొప్పవాళ్ళు అవ్వండి. అంతే తప్పించి నీకు టైం వస్తుంది, ఆ రోజే గొప్పవాడు అవుతావు అంటే అది అబద్ధం. అలా ఎవరైనా చెప్తా ఉంటే అది కూడా నమ్మొద్దు. ఇప్పటి నుంచి మీరు అనుకున్న విషయం నమ్మండి. ఇప్పటి నుంచి దానికోసం కష్టపడండి. తర్వాత వచ్చే రాను టైంలో ఏమైనా కష్టాలు వస్తాయి, అవన్నిటిని దాటుకుంటూ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మీరు ఒక మంచి గొప్పగా అవ్వండి. థ్యాంక్ యూ.